హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు అనేకమైన సందర్భాలలో, అనేకమైన విషయాలలో కూడా ఆయన మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఆశీర్వదించేటప్పుడు మనము జాగ్రత్త పడాలి. దేవుడు మనకు ఆశీర్వదించేటప్పుడు కొన్ని సందర్భాలలో మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే దుష్టుడు తను మనలను దేవుని ఆశీర్వాదం పొందనివ్వకుండా ఆయన కొన్ని పరిస్థితులలో కూడా మనలను భ్రమపరుస్తూ ఉంటాడు. అందుకోసము మనం వాక్యము ద్వారాగా దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందేవారిగా ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించేటప్పుడు ఆయన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. దేవుని వాగ్దానాలు మనకు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించే టైంలోనే దుష్టుడు అనేకమైన విధాలుగా ఆయన పోల్చి మనల్ని ఇబ్బంది కలగ చేస్తూ ఉంటాడు. అయితే లేఖనాలు చెబుతున్న విషయం ఏంటంటే, కొంతమంది వాళ్ళు ఉన్న పరిస్థితిని గురించి ఈరోజు మనము జాగ్రత్త పడవలసిన కొన్ని సారాంశాలని మనము ధ్యానం చేసుకున్నాం. మనము జాగ్రత్త పడవలసిన విషయము అపోస్తుల కార్యములో మనము చూస్తే వారి ఆలోచన ప్రకారంగా, వారి సొంత ప్రయత్నముగా వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, దైవ విషయంలో కావచ్చు, సమాజ విషయంలో కావచ్చు, వారి విషయంలో కావచ్చు, సొంత ప్రయత్నం చేసే వారిని గురించి దేవుడు తెలియపరుస్తున్న మాట, మనము జాగ్రత్త పడవలసిన మాట. చూడండి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 3:19 చూడండి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు చూడండి, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరగండి. అన్నిటికీ, ఇది గమనించండి, అన్నిటికీ కుదురుపాటు కాలములు వచ్చు. హల్లెలూయా. చూడండి, తన పరిశుద్ధ ప్రజల ద్వారాగానే ఆయన పలికించి ఉన్నాడంట. ఏమని పలికించి ఉన్నాడు? అన్నిటికీ కుదురుపాటు కాలం ఒకటి ఉంది. అన్నిటికీ కుదురుపాటు కాలం ఒకటి ఉంది. లేదని భ్రమపడకూడదు. అయ్యో, వాళ్ళు అంత ఆశీర్వదింపబడుతున్నారు, పాపము చేస్తూ కూడా వాళ్ళు అంత గొప్పగా ఎంచబడుతున్నారు అని ఆ భ్రమలోకి మనం వెళ్ళకూడదు. ప్రతి దానికి ఒక కాలమును దేవుడు నియమించాడు. వారికి ఆశీర్వాదము కావచ్చు, వారికి శాపము కావచ్చు, వారికి ఆ సందర్భాల్లో సంతోషము కావచ్చు, వారికి ఏమి కావాలో ప్రతి దానికి ఒక కాలమును దేవుడు అక్కడ నియమించాడంట. అందుకనే ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, ప్రతి దానికి ఒక సమయము కలదు. ప్రతి దానికి ఒక సమయము కలదు. ఒక సమయమును దేవుడు ఆయన అనుగ్రహించాడు. ఆ సమయం ఎటువంటిదంటే కుదురుపాటు సమయం అంటది. హల్లెలూయా. ఎటువంటి సమయం అంటది?
కుదురుపాటు సమయము, కుదిరించే సమయము. ఎలా కుదిరించేది? మనకి ఆశీర్వాదం విషయం కావచ్చు కుదిరించేది, ఏంటి దేవుని శాపము విషయము కావచ్చు కుదిరించేది. ఒక సమయం అనేది మనకు ఉంటుంది కనుక మనము జాగ్రత్త పడాలి. దేవుడు చాలా చోట్లలో కూడా జాగ్రత్త పడ్డాడు. ఒక్కొక్క సందర్భముల గురించి, ఒక్కొక్క విషయముల గురించి దేవుడు జాగ్రత్త నాన్న, జాగ్రత్త నాన్న, జాగ్రత్త నాన్న అని దేవుడు అంతగానో బయలుపరిచాడండి. నేను బయలుపరిచాడు కనుక మనము గ్రహించవలసిన విషయం, మనలో ఆ తత్వము లేదు కానీ మనము జాగ్రత్త పడవలసిన సందర్భం ఇది. దుష్టుడు మనను ఆశీర్వదించేటప్పుడు ఏదో ఒకటి మనలను ఆ ఆశీర్వాదంలోని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే 1-2 విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. ఆ కాలములో భయంకరమైన శ్రమలనే ఉంటాయి కనుక మనం ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలి అనే 1-2 విషయాలను మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథంలో మనకు వెళ్ళినట్లయితే మహాజ్ఞాని అయిన సొలొమోన్ అండి, మహాజ్ఞాని అయిన సొలొమోన్ ఆయన ఈ సామెతలను రాసింది ఎంతో అనుభవపూర్వకంగా తన జీవితంలో జరిగిన సందర్భాన్ని బట్టి, కొన్ని తన కళ్ళతో చూసినవి, కొన్ని తను అనుభవించినవి ఆయన ఈ సామెతల గ్రంథాన్ని రాశాడండి. అందులో ఒక్క మాట మనము ధ్యానం చేసుకుందాం. ఆయన తెలియపరుస్తున్న మాట అండి, మనకు ఒక కుదురుపాటు కాలం అనేది వస్తుంది కనుక మనము జాగ్రత్త పడడానికి ఆ మనుషులలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆయన ఇచ్చిన ఒక చక్కనైన మాట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఆలోచిస్తే, మనం కొన్ని సందర్భాన్ని గమనిస్తే, అయ్యో దేవుడు మనలనే చూస్తున్నాడు, దేవుడు మనలనే ఆశీర్వదిస్తున్నాడు, అయ్యో దేవుడు మనకు ఎందుకు ఈ శ్రమకి పంపించాడు, దేవుడు ఎందుకు మనకి శ్రమకి దారి తీశాడు అని కొన్ని సందర్భాలలో మన వైపు నుంచి చూస్తూ ఉంటాం, మన వైపు నుంచి చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మంచివారిని చూడండి, చెడ్డవారిని అందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెడ్డవారిని చూడవద్దండి, చెడ్డవారు దేవుడు చూడట్లేదండి అని భ్రమపడడానికి అక్కడ అవకాశము లేదండి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మంచివారిని చూస్తూ ఉన్నాడు, చెడ్డవారిని చూస్తూ ఉన్నాడు. వారి జీవితంలో జరిగే ప్రతి పరిస్థితులను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం మనం గమనిస్తే, ఇర్మియా గ్రంథంలో ఆయన అంటాడు, దేవుడు దేన్ని పరిశీలన చేస్తున్నాడంటే హృదయములను పరిశోధిస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. ఎక్కడ దేవుడు పరిశోధిస్తున్నాడు? హృదయముల గురించి ఆయన మాట్లాడాడు. నరుని హృదయం ఎటువంటిదంట? భయంకరమైన ఘోరమైనది, వ్యాధి కలిగినదంట. చూసారా? భయంకరమైన వ్యాధి కలిగిందంట. దేనికి వ్యాధి కలిగింది? శరీరానికి వ్యాధి కలిగితేనండి స్పెషల్ డాక్టర్లు ఈరోజు ఎక్కడ చూసినా హోటల్స్ తక్కువయ్యాయి కానీ హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతకుముందు హోటల్స్ ఎక్కువ ఉండేవి కానీ ఇప్పుడు హోటల్స్ లేవు, హాస్పిటల్లో ఎక్కువైనాయి. ఎందుకంటే శరీరము బలహీనత పడితే దాన్ని బాగు చేసే డాక్టర్లు దేవుడు అనేక మందిని
లేవనెత్తాడు. హల్లెలూయా. దేవుడు వారిని లేవనెత్తాడు. కానీ హృదయాన్ని బాగు చేసే డాక్టర్లు ఈ భూమి మీద ఎవరు పుట్టలేదండి. ఎవరు పుట్ల, కానీ ఒకే ఒక డాక్టరు. హృదయాన్ని బాగు చేసేది ఒకే ఒక డాక్టర్. ఎవరు అమ్మా? కాదు 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 బాగు చేసేది దేవుడు కాదు, స్పెషల్ డాక్టర్ మనమే. హల్లెలూయా. మన హృదయాన్ని మనం బాగు చేసుకోవాలి, మనమే స్పెషల్ డాక్టర్లం, దేవుడు కాదు. అందుకని మనం కొన్ని సందర్భాల్లో పొరపడుతూ ఉంటాం. స్పెషల్ డాక్టర్లు మన హృదయాన్ని బాగు చేసే డాక్టర్లు మనమే. ఎవరి హృదయాలను బాగు చేసుకుని వారే డాక్టర్లు, ఎవరి హృదయాలను బలహీనతలో తీసుకెళ్ళేది వాళ్ళే. అందుకనే దేవుడు కాదు బాగు చేసేది, మనమే బాగు చేసుకోవాలని. చెడిపోయిన మనసుని ఎవరు బాగు చేసుకుంటారు? దేవుడా? దేవుడు ఎప్పుడు చేయడు, ఒక్క అవకాశం దేవుడు ఇస్తాడు మనకి. అందుకనే పెద్దవాళ్ళు సామెత చెప్పారు, కలిసి వచ్చే కాలానికి ఇంకో మాట అన్నారు, కాలము ఒక్కసారి కలిసి వచ్చేది, దురదృష్టము ప్రతిరోజు వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అదృష్టము ఒక్కసారే, దురదృష్టము ప్రతి సెకండు వెంబడిస్తూ ఉంటుంది. దేవుడు కూడా ఆయన ప్రత్యక్షమై ఒక్క అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఒక్క అవకాశాన్ని ఇచ్చాడు మనకి. ఏంటంటే ఆయన మనలను పరిశుద్ధపరిచేసే పొజిషన్ దాకా తీసుకెళ్తాడు ఆయన. హల్లెలూయా. ప్రభుని గురించి మనకి ఎరగనప్పుడు ప్రభు మనకు తెలియపరిచి, ప్రభు వాక్యము ద్వారాగా బలపరిచి రక్షణ ఇచ్చినంత వరకు ఆయన మనలను వెంబడిస్తాడు ప్రభు. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు మీరు నడవమంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మీరు నడవమని అంటాడు. అక్కడి నుంచి ఆయన వదిలేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. అది ఒకే ఒక్క అవకాశం దేవుడు ఇచ్చేది. ఈ అవకాశములో మనము జ్ఞానము కలిగి నడుచుకునే వారిగా మనము ఉండాలి. అందుకని అక్కడ అన్నాడు, హృదయము భయంకరమైన ఘోరమైనది. ఎవరు చేసుకుంటున్నారు? దేవుడు చేసాడా? ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. జాబుగా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు మరొక వ్యక్తి ఆయనని చూసి వ్యసనపడ్డాడంటే దేవుడు చెప్పాడా? ఆయనని గురించి, ఆయన ఆశీర్వదింపబడుతున్న వ్యక్తిని చూసి ఈ వ్యక్తికి వ్యసనం పుట్టిందంటే దేవుడు కలగజేశాడు వ్యసనం. వాళ్ళే కదా చేసుకున్నారు, హృదయంలో ఘోరమైన దుష్కార్యంలో పెట్టుకుంది వాళ్ళే కదా. అందుకనే దాన్ని గ్రహించగలిగిన స్పెషల్ డాక్టర్లు మనమే. హల్లెలూయా. దాన్ని బాగు చేసుకునే వాళ్ళు స్పెషల్ డాక్టర్లు మనమే. మన హృదయాన్ని మనం పరిశోధించాలి. ఎలా? దేవుని వాక్యము చేత. హల్లెలూయా. ఇంటికాడ కూర్చొని ఒక ఉపమానం చెప్తా, మీరు గమనించండి. ఒక పేదవాడు రోడ్డు మీద కూర్చొని దేవుణ్ణి తిడుతూ ఉన్నాడు. రోడ్డు మీద కూర్చొని, నేను పేదవాడిని అని చెప్పి నన్ను ఎందుకు ఉంచావు, నన్ను పేదవాడిగా ఎందుకు పుట్టించావని ఇక అతని నోటికి వచ్చినట్టుగా దేవుణ్ణి తిడుతూ ఉన్నాడంట. అప్పుడు ఒక రాజు ఆ రోడ్డు నుంచి వెళుతూ ఉన్నప్పుడు ఆయన తిట్టే మాటలను ఆ రాజుగారు విన్నారు. ఆ రాజుగారు విని కాస్త ఆగాడంట. అక్కడ ఆగి, ఏంట్రా నాన్న ఎవరిని తిడుతున్నావు అంటే, ఎవరిని తిడుతున్నావు నీవంటే, నీవేమో నిన్ను దేవుడు రాజుగా పుట్టిస్తాడు, నన్ను పేదవాడిగా పుట్టిస్తాడా దేవుడు? నన్ను పేదవాడిగా పుట్టిస్తాడా దేవుడు? నిన్ను రాజుగా గుర్రం మీద నీకు ఎందుకని ఎమ్మడి సైనికులు అందరూ ఎంతమంది నీకు అని నిన్ను అలా చేసి నాకు కోపం రాదా, నాకు ద్వేషం రాదా, నాకు బాధ కలగదా? ఒకరిని ఈ రకంగా ఒకరిని ఆ రకంగా దేవుడు పుట్టిస్తే నాకు బాధ కదా అని ఆయనకి చెప్పినప్పుడు అప్పుడు రాజుగారు గ్రహించి అన్నాడంట,
అయ్యా నువ్వు పేదవాడివేనా? మంచిదే. నువ్వు పేదవాడివో నువ్వు ధనవంతుడో నేను నీకు తెలియపరుస్తాను. ఒక మాట నాకు నేను చెప్పేదానికి మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పమన్నాడంట. 3 ప్రశ్నలకి సమాధానం చెప్పమన్నాడంట. అయ్యా చెప్పమన్నాడు. అప్పుడు ఈయన స్టార్టింగ్ ఒక పాయింట్, అయ్యా 3 కోట్లు ఇస్తాను నీకు, నీ చేయి తీసేసి నాకు ఇవ్వమన్నాడు. చేయి తీసేసే పనులు ఎవరు చేస్తారా? చేయి తీసేసే పనులు ఎవరు చేస్తారు? సరే అది పక్కన పెట్టు. 100 కోట్లు ఇస్తాను 2 కళ్ళు ఇవ్వమన్నాడు. 100 కోట్లు ఇస్తాను 2 కళ్ళు ఇవ్వమన్నాడు. కళ్ళు తీసేస్తే ఇంక నేను ఎలా నడిచేదో నేను? నువ్వు మోయలేనంత డబ్బులు నీకు ఇస్తాను, నువ్వు మోయలేనంత డబ్బులు నీకు ఇస్తాను, నీ గుండె తీసి నాకు ఇచ్చి. నువ్వు మోయలేనంత డబ్బులు నేను ఇస్తాను నీకు, నీ గుండె నాకు ఇచ్చేసాను. గుండె ఇస్తే ఇంక నేను ఉంటానా? ఇడా గుండె ఇస్తే ఇంక నేను ఉంటానా? మరి ధనవంతుడని నీ పేదవాడు అంటే ఇన్ని కోట్ల డబ్బులు నీ దగ్గర పెట్టుకొని, ఇన్ని కోట్ల డబ్బులు నీ దగ్గర పెట్టుకొని నీవు పేదవాడి అంటున్నావే, ఎలా పేదవాడయ్యావు? ఇంత విలువ కలిగిన వస్తువులు ధనము నీ దగ్గర ఉంటే, ఇంత ధనము నీ దగ్గర ఉంటే నువ్వు పేదవాడని అంటావే? ఎందుకో పేదవాడిగా? నువ్వు పేదవాడి కావు, నువ్వు కోటీశ్వరుడివే. కాకపోతే నీ బుద్ధి గడ్డి తిని రోడ్డు మీద ఉంటున్నావు. హల్లెలూయా. ఎందుకు నీ బుద్ధి గడ్డి తిని రోడ్డు మీదకు ఉన్నావు? నువ్వు చేయవలసిన పని దేవుడికి చేయక, నువ్వు నడవలసిన మార్గంలో దేవునికి దగ్గర నడవక, నీ సొంత బుద్ధిని ఉపయోగించుకొని, నీ సొంత ఆలోచన ప్రయత్నం చేసుకొని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని రోడ్డు మీదకి ఎక్కావు నువ్వు. అంతే. దేవుడికి ధనవంతుడికి ఎందుకు చేయలేదు? ఇప్పుడు నాకు దేవుడు ఆయన రాజుగా చేశాడు, నేను పైనుంచి ఊడి రాలేదని రాజు కావడానికి. ప్రజలు నన్ను రాజుగా ఎంచుకున్నారు, ప్రజలు నన్ను రాజుగా ఎంచుకున్నారు. అందుకనే ప్రజలు నన్ను రాజుగా ఎంచుకున్నట్లుగా నేను ప్రజలోకి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ప్రజలు నన్ను రాజుగా ఎంచుకునేటట్లు నేను ప్రజల్లోకి వెళ్ళిపోయా. అప్పుడు నన్ను రాజుగా చేశారు. అంతేకాని ఊరికి నేను పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటూ వారిని మోసం చేసి వీరిని మోసం చేసి ఇక్కడ చేసి అక్కడ చేసి ఉంటే ప్రజలు నన్ను రాజుగా చేస్తారా? చేస్తారని చేయరు కదా. అందుకనే దేవుడు కూడా మంచివారిని చెడ్డవారిని అందరి మీద దృష్టి ఉంచాడు. అందరి మీద దృష్టి ఉంచి ఎవరికి ఏ సందర్భములో ఏ పరిస్థితుల్లో ఏ ఆశీర్వాదమో నీకు ఇవ్వాలో ఇవ్వటానికి ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, జ్ఞానము కలిగి నడుచుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి పాయింట్గా మనం గమనించవలసింది అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము చూడండి. 16వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే అక్కడ చాలా ప్రాముఖ్యమైన మీ మాటలు చూడండి. 2 మాటలు ఉంటాయి అక్కడ. చూడండి, నాశనమునకు ముందు గర్వము నడుచును. చూడండి, పడిపోవుటకు ముందు. హల్లెలూయా. చూశారు 2 మాటలు. ఒక మనిషికి ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది? ఒక మనిషికి ఆశీర్వాదం ఎక్కడ దూరం అవుతుంది? ఎలా దూరం అవుతుంది? అతనుకు పడిపోవుటకు అతనికన్నా ముందు ఏం నడుస్తుందట? గర్వం. దాని పైన మాట నాశనమునకు ముందు. చూడండి, నాశనము అవ్వకన ముందు వాడిని ఊరికిన దేవుడు ఎమ్మటి నాశనం చేసాడు. దేవుడు ఎవరిని అన్యాయం చేయువాడనో కానన్నాడు. ఎవరిని అన్యాయం చేయడు దేవుడు. ప్రకటన గ్రంథంలో వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలము ఇస్తానన్నాడు. మంచి వారి మీదనో చెడ్డవారి మీద ఆయన కన్నులు ఉంచాడు. దేవుడు ఎవరిని అన్యాయం చేయడు, ఎవరిని ఇబ్బంది కలగచేయడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మన ద్వారాగా ఆయన మహిమ పొందాలని ఆలోచన ఆయన. హల్లెలూయా.
ఆయన ప్రతి మానవుని ద్వారాగా ఆయన మహిమ పొందాలనే ఆలోచన దేవుడికి ఉందండి. అందుకని ఆయన మనకి నియమించాడు. మన ద్వారాగా మహిమ పొందడానికే దేవుడు మనలను నియమించాడు. అయితే ఈ మహిమను మనము ఎక్కడ పోగొట్టుకుంటున్నామంటే, ఇదిగో ఈ దుష్టుడు ఇది కలగజేస్తాడు. ముందు ఫస్ట్ పాయింట్, దేవుడు దుష్టుడు కలగచేసేది మనలో గర్వమును పెంచుతాడు. గర్వం అంటే దానిలో కొన్ని తత్వాలు ఉన్నాయి. గర్వం అంటే ఏంటి అర్థమైతే మీకు? గర్వం అంటే ఏ మనిషిని కూడా లెక్క చేయరు, ఏ మనిషిని కూడా లెక్క చేయరు. వారి ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఒకరిని హేళనగా మాట్లాడతారు, ఒకరిని ఇంచగా మారుస్తారు, ఒకరిని ఇంచగా మాట్లాడుతూ ఉంటారు. గర్వము ఇక దేనికి కూడా తనకంటే మించిన వాళ్ళు ఇంకా లేరని అనుకుంటాడు ఆయన. కానీ మనము గ్రహించవలసిన విషయం అంటే, అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఎమ్మటే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఈ మనస్సు నాలో ఏమైనా ఉందా, ఇది నా నుండి దూరం చేసేమని ప్రార్థనలు చేస్తూ దాన్ని గ్రహించుకొని దాన్ని విడిచిపెట్టాల. మనం విడిచిపెట్టగలిగితే ఇప్పుడు ఈ గర్వం అనేది ఎటువంటిదంటే, మనము అగ్నిని చేత్తో పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది, చెయ్యంతా కాలిపోద్ది. అటువంటిది అది మన చేతిలో ఉన్నంతపు అది కాలిపోతుంది. దాన్ని విడిచిపెట్టేసేసేలా. దాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టేసేస్తామో అప్పుడు మనకు క్షేమము కలుగుతుంది. దేవుడు దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. దాన్ని విడిచిపెట్టు అని అంటుంటే మనం దాన్నే పట్టుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడని, నిప్పును పట్టుకొని చేయి కాలిపోతూ ఉన్నప్పుడు అది విడిచిపెట్టు దేవుడు అంటున్నప్పుడు దాన్ని విడిచిపెట్టుకుని అలాగనే పట్టుకుని ఉంటే అది కాలిపోతూ ఉంటుంది, కానీ ఏ మాత్రమున్నది బాగు చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము చేయగలిగిన పని ఏంటంటే, ఇది మనలో రాకూడదు. ఎప్పుడైతే ఇది మనలో వస్తుందో అది మనలను భయంకరమైన పరిస్థితిలోకి తీసుకువెళ్ళుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని మరొక చోట ఒక మాట అంటాడు చూడండి. గర్వమైన మాటకి వాళ్ళు ఎలా ఉంటారనే విషయాన్ని తెలియపరుచిన చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. హల్లెలూయా. చూశారండి, పాపులకు ఎవరు వెంబడిస్తుందట? కీడు పాపులకు వెంబడిస్తూనే ఉంటుందండి. ప్రతిరోజు అది వెంబడిస్తూనే ఉంటుందండి. కనుక నీతిమంతునికంట మేలు ప్రతిఫలముగా, హల్లెలూయా, నీతిమంతునికి మేలు ప్రతిఫలం అన్నది. అది ప్రతిఫలం మనకి, అది మేలుది మనకి ఎప్పుడు కూడా. అది విడిచిపెట్టనిది, అది ఎప్పుడు కూడా మనలను దూరపరచనిది. నీతి మనలో నీతి కనబడాలి ఆయనకి. హల్లెలూయా. ఆ నీతి ఈ నీతిలో కనబడే విషయాలు మనం మరొక చోట చూస్తే, అదే సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే, దేవుడు ఆ మనుష్యుని చూసినప్పుడంట చెడ్డవారి మీదనో మంచివారినో అని చూస్తూ ఉన్నాడు.
చూస్తున్నప్పుడంట ఆ మనుష్యుడు దేవునికి ఎటువంటి వాడై ఉండాలి? ప్రీతికరమైన వ్యక్తి ఆయన దృష్టికి కనబడాలి. చాలామంది చేసే పని దేవుడు కనబడేటట్టుగా, మనుష్యులు కనబడేటట్టుగా చేసేవాళ్ళు ఉన్నారు. 100% క్రైస్తవులలో వారే ఉన్నారు. మన జ్ఞానము వారికి కనబడాలి, మన ధనము వారికి కనబడాలి, మన ఆలోచన వారికి కనబడాలి, మన గొప్పతనం వారికి కనబడాలి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులను కాదు కనబడితే. ఏ మనుష్యుడండి రక్షించేది? ఏ మనుష్యుడికండి రక్షించేది? ఏ మనుష్యుడు ఎవరిని రక్షించగలుగుతాడు? ప్రతి ఒక్క మనుష్యుడు కూడా మీరు గమనించండి, ఆ మనుష్యుడికి మేలు జరిగినంత వరకే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఏ మనుష్యుడైనా చూడండి, ఆ మనుష్యునికి మన ద్వారాగా మేలు జరుగుతూనే ఆయన ఉంటాడు. లేకపోతే మన వైపు కన్నెత్తు కూడా చూడడు. చూడండి మీరు, ఒకవేళ ఆయన తిన్న స్వభావం కలిగి ఒకవేళ ఉంటే కొంతవరకు కొన్ని రోజులు చూస్తాడు. దాని తర్వాత వాళ్ళకి ఎందులేరయ్యా బాబు అంటారు మనుషులు. అలా చెప్పగలుగుతాడు. మనుష్యులకు కనబడితే మన నీతి, మన గొప్పతనం, మన ఆలోచన, ఇదంతా కూడా శూన్యమే అని చెప్పి బైబిల్ చెబుతుంది మనకి. దేవుడే అన్నాడు, మీ నీతి మనుషులకు కనబడవలనని కాదు, ఆకాశములో ఉన్న దేవునికి కనబడాలి. హల్లెలూయా. మన నీతి దేవునికి కనబడాలి. అందుకనే దేవుడు ఇంపార్టెంట్ అని ఒక మాటని చెప్పాడు. విలువైనది దేవుడు ఒక మాట అన్నాడు. మనుషులు మనము దేవుని కంటే విలువగా ఎంచుతాం. వాటిని దేవుని కంటే విలువగా ఈ రోజులలో పెంచుతూ ఉంటాం. మనం దేవుని కంటే విలువగా ఎంచుతామని. వాటిని గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు వేసే కానుక ఒక చేతితో వేస్తే మరో చేతికి. హల్లెలూయా. చూసారా దేవుడు ఎక్కడ బంధించాడో? మనం ఈరోజు చూడండి, దేవుడికి ధనము కంటే విలువగా చూడట్లా, ధనము కంటే తక్కువగా చూస్తున్నాం. మీరు గమనించండి. దేవుని కంటే ధనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అటువంటి ధనమును గురించి దేవుడు బంధించేసాడు. మాట అన్నాడు, నువ్వు ఇచ్చేది ఒక చేయితో ఇస్తే మరో చేయికి కనబడకూడదు అన్నాడు. అంటే మన తత్వము మనుషులను కనబడవలసిన అవసరం లేదు. మన నీతి మనుషులను కనబడవలసిన అవసరం లేదు. మన నీతి, ప్రవర్తన, మన ఆలోచన దేవునికి కనబడాలి. అప్పుడు ఆయన ఎంచుతాడు. ఆయన దృష్టికి ప్రీతికరమైన వ్యక్తిగా మనము కనబడినప్పుడే దేవుడు అప్పుడు నీకున్న శత్రువు వారిని ఏం చేస్తాడంట? మిత్రులుగా చేస్తా. మనకి ఎవరు శత్రువు? మనకి శత్రువు ఎవరు? ఆమేన్, హల్లెలూయా. మెయిన్ పాయింట్ అది. మన శరీరమే మనకు శత్రువు. ఆ శరీరము శత్రు ఎందుకు అవుతుంది మనకి? దాని మిత్రులకు ఎందుకు చేస్తాడు దేవుడు? మన శరీరం బలహీనత అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? అమ్మ అయ్యా అమ్మ అంటుంటాం కదా. అప్పుడు ఆ శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడు? బాగు చేసి శక్తిని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ శరీరాన్ని శక్తి ఇస్తే అప్పుడు ఆ శరీరము ఆత్మకి రెండు కలిసి ఏమైపోతాయి? మిత్రులుగా అయిపోతారు ఇద్దరు. హల్లెలూయా.
ఇద్దరు మిత్రులుగా అయిపోతారు. శరీరము ఆత్మ ఇద్దరు మిత్రులైపోయి అప్పుడు వాళ్ళు మోకరించారనుకోండి, ఇక వారికి ఇక రోజులు కనబడవు, సమయము కనబడదు, సమయము అర్థం కాదు. రెండు ఒకటైతే ఇక సమయము సందర్భాలు అర్థం కావు. ఇక ఆత్మలోనే వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకనే యేసుప్రభు స్వార్థ ప్రకటించినప్పుడు 3 రోజులు వాళ్ళు ఆయన మాటలనే వింటూ ఉన్నారు. వారి మాటలే వింటున్నారు. ఎందుకంతసేపు వాళ్ళు 3 రోజులు ఉన్నారు? ఎందుకు ఉన్నారు? వారికి ఉన్న ఆకలిని దేవుడు తీసేశాడు. ఆకలిని తీసేశాడు, మిత్రులుగా చేసేసాడు. కూర్చొని నడుము నొప్పులు వస్తున్నాయి కదా, నడుముని స్టడీ చేసేసాడు ఆయన. దహం అవుతుందా, అది తీసేసేసాడు. 3 రోజులు అక్కడే ఆ శరీరం కూర్చునే తట్టుగా ఆ ఆత్మకి మిత్రులుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. మన శరీరమే మన మిత్రులుగా ఉన్నప్పుడు ఆ శరీరాన్ని దేవుడు మిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు ఆయన? ఆయనకి నువ్వు ప్రీతికరమైన, హల్లెలూయా, ఆయనకు నువ్వు విలువైన వ్యక్తి, ఆయనకు నువ్వు ఇష్టమైన వ్యక్తి, ఆయనకి నువ్వు ఇష్టమైన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నీకున్న శత్రువులను మిత్రులుగా ఆయన చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. చూసారా దేవుడు? కానీ మనము వాటి మీద మనస్సు పెట్టాం, వాటి మీద ఆలోచన పెట్టాం, దేవుడి మీద ఆలోచన పెట్టాం. ఇప్పుడు కొన్ని సందర్భాలను చూస్తే దేవుడే శోధించేదండి. దేవుడే శోధించాడా లేదా? బైబిల్లో శోధించాడు కదా, శోధించాడు. ఈ ఆదివారం రోజే దేవుడు మాంసం తినాలని ఎవరు పెట్టారు అనుకున్నారు? దేవుడే పెట్టింది, ఎవరు కాదు, దేవుడే పెట్టింది. ఇది ఆదికాండంలో వెళ్తే ఆ ఆదాము అవ్వలను చెప్పలా, ఈ చేపలను, ఈ పక్షులను, ఈ జంతువులను మీరు పూజించండి, వీటిని పూజించండి అని చెప్పి ఆదికాండంలో చెప్పాడు కదా. ఆయనే ఇచ్చాడు, తినండి ప్రశాంతంగాని. కానీ దేవుడు మనల్ని శోధించాడు. ఎందుకో తెలుసా? మాంసము ఆదివారం రోజు స్పెషల్ డే మనకి. ఆదివారం రోజు మనకు స్పెషల్ డే, పరిశుద్ధమైన రోజు ఇది. ఆదివారం పరిశుద్ధమైన రోజు, శక్తివంతమైన రోజు ఇది. ఈ రోజే ఏం చేశారు? ప్రశాంతమైన మాంసం తినాలి. హల్లెలూయా. ఈ మాంసం దేనికి? ఆత్మకు సంబంధించింది. అది మాంసం ఆత్మకి వెళ్ళిద్దా? ఎవరికి వెళ్ళింది? శరీరానికి. ఈ శరీరం ఇప్పుడు ఏం చేసింది? నీకు ప్రార్థనకి వెళ్ళనీకుంటే ఆపేసేసింది. ప్రార్థనకి వెళ్ళనీకుంటే ఆపేది శత్రువా మిత్రువా? శత్రువే కదా. ఈ శత్రువును ఈ ఆలోచన రానివ్వకుండా దేవుడే వారిని మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. మనలో కొన్ని సందర్భాల్లో మనం జాగ్రత్త పడడానికే ఈ వాక్యాలు దేవుడు మనకిచ్చాడు. మనం జాగ్రత్త పడడానికి సందర్భాలు ఇలా ఉన్నాయి. దుష్టుని ఆలోచన అలా ఉంది, కనుక మీరు దుష్టుని ఆలోచనలో మీరు వెళ్ళకూడదు. ఆయన భ్రమపరుస్తాడు, దుష్టుడు భ్రమపరుస్తాడు. భ్రమపరిచి నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందనీయకుండా నిన్ను ఆపడానికి దేవుడే ముందు నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. అపవాదిని బంధిస్తాం, ఎవరు బంధించేది? అపవాదిని దేవుడే విడిచిపెట్టేస్తాడు. దేవుడే విడిచిపెట్టాడు. దేవుడు బంధించవచ్చు కదా. కొంతమంది మీరు మంత్రాలు తంత్రాలు చేస్తుంటారు కదా, పట్టుకొని సీసలో వేసేసి మేము బంధించేసామంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము బంధించేసాం అపవాదిని అంటారు. ఎక్కడ బంధించేది? దేవుడు విడిచిపెడితే మనం బంధించగలుగుతామా? మనం చేసే ప్రార్థన ఏంటంటే, అయ్యా
మా దగ్గర రాకుండా నీ కంచె వేసి ఉంచు. హల్లెలూయా. నీ కంచె వేసి ఉంచు, మా దర్యాపు రాకుండా దాన్ని దూరపరచు. దాన్ని దూరపరచు. మార్కు సువార్తలో తన గురించి రాయబడింది, అపవాది తను విడిచిపెట్టి వెళ్ళి ఉన్న ఆ ఇంటి వైపు ఏం చేసేదంట, మళ్ళీ తిరిగి చూసిద్దంట. ఆ ఇంటిని చూస్తుంది. ఆ ఇంటిని చూసి ఏం చేస్తుంది, ఈ ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా? ఏ మనుషులు? మనమా? ఆ ఇంట్లో ఏ మనుషులు ఉండాలి? 3 ఉన్నారు. ఆ 3 లేకపోతే కరెక్ట్గా వచ్చేసేసేది. మనం 100 మంది ఉన్నా పర్వాలా, 1,00,000 మంది మనం ఉన్నా దాన్ని ఏం చేయలేము. మనం ఏం చేయలేము. ఆ 3 ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ 3 అక్కడ ఉండాలా. 3 ఒక్కరు ఉండాలి అక్కడ. ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ అపవాది నీ ఇంట్లోకి రాదు. అందుకని అపవాది ఎంత చక్కగా చెప్పింది, ఇదిగో నేను తిరిగి చూస్తే ఆ ఇల్లు ఖాళీగా కనబడిందట. హల్లెలూయా. ఖాళీగా కనబడితే దాని తర్వాత ఎటువంటి దయ్యం తెచ్చింది? ఇప్పుడు 7 తెచ్చినావా? ఎటువంటి? దానికంటే మంచియా? దానికంటే ఇంకా చెడ్డ ఏంటి? 7 తీసుకొని వచ్చినావా? హల్లెలూయా. 7 తీసుకొస్తే ముందే ఒకరితో తట్టుకోలేక ఒకదానితోనే తట్టుకోలేక అని సమాజం అంతా తిరిగి దాన్ని వదిలించుకున్నావు. దాని తర్వాత ఆమె వెళ్ళి 7 తీసుకొస్తే ఇంకా వారి జీవితం గమనించండి. వారి జీవితం ఎలా ఉంటుందో గమనించండి. అందుకనే ఇక్కడ అంటున్నాడు దేవుడు, మొదటి పాయింట్గా మనలో రాకుండా ఉండవలసిన లక్షణాలు గర్వము. అది వస్తే దాన్ని మనం ఎమ్మటే అణిచివేయాల. ప్రభువా దాన్ని నాలో నుండి తీసివే. ఒకసారి జాన్విస్లీ గారు మనకి మన యేసన్న మందిరంలో జాన్విస్లీ గారు సాక్ష్యం ఇచ్చాడు, నా కోసం మీరు ప్రార్థన చేయండి అమ్మా, నేను 21 రోజు ఉపవాసం ఉంటానని చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆయనలో గర్వం వచ్చిందండి. హల్లెలూయా. నాలో కొద్దిగా గర్వం వచ్చింది కాబట్టి గర్వం అణిచివేయటానికి నేను 21 రోజు నేను ఉపవాసం ఉంటాను, మీరు నా గురించి మీరు ప్రార్థన చేయమని ఆయన కోరాడు. అని కోరాడు అంటే ఆయనలో వచ్చిన దాన్ని గ్రహించుకొని దాన్ని అణిచివేయటానికి మనలోనే ఉంటుంది. ఆ గర్వం వచ్చింది లేని ఎవరేం చేస్తున్నానంటే ఇంకా ఆ మనిషినికి ఏ అంతుబాతులు ఉండదు. అందుకనే ముందుగా చెప్పాం కదా, మనము స్పెషల్ డాక్టర్లో మనమే, మన హృదయాన్ని పరిశోధించే స్పెషల్ డాక్టర్ మనమే. దాన్ని మనం గ్రహించగలిగితే, దాన్ని మనం గ్రహించి దాన్ని విడిచిపెట్టగలిగితే ఆ హృదయము బాగవుతుందని. దానికి మెడిసిన్స్ అదే, మనం సరి చేసుకోవడం. హల్లెలూయా. మనం సరి చేసుకోవడమే అది ప్రాముఖ్యమైన అది స్పెషల్ మెడిసిన్స్. అది సరి చేసుకోవడము మనలో ఉండాలి. హల్లెలూయా. మనలో సరి చేసుకునే తత్వం ఎప్పుడైతే ఉంటుందో ఆయన ఎటువంటి వ్యక్తి అయినా ఉండేనండి. నేను గొప్పోడనైనా అనుకోనివ్వండి, నేను యేసు ప్రభుతో సమానముగా అనుకోనివ్వండి, ఆయనలో దురాత్మ పని చేయదు అంటే ఆయన భ్రమలో ఉన్నాడంటే. ఆయన భ్రమలో ఉన్నారంటే ఎటువంటి వ్యక్తి అయినా సరే అపవాది ఖచ్చితంగా తన దగ్గరికి వచ్చేది. ఇంకొక విషయం మీకు క్లారిటీగా అర్థమవడం చెప్తాను. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, ఇప్పుడు యేసు ప్రభుయే నడుచుకుంటూ వెళ్ళాడని ఉందా? అపవాది ఏం చేసేదానికి? కొండ మీదకి తీసుకువెళ్ళింది. అంటే ఏంటది మాట అర్థం చేసుకుని ఒకసారి. అపవాది తీసుకెళ్ళింది ఎవరిని? మరి ప్రభు కంటే గొప్పలా మనము?
అయితే ఇక్కడ చేసిన పని ఏంటి? ఆయన ప్రభు చేసిన పని ఏంటి? అక్కడికి తీసుకువెళ్ళి ఇగో ఇప్పుడు ఈ కొండ మీదకి వెళ్ళి నీవు దుంకురా నాయనా, కొండ మీదకి వెళ్ళి దుంకు, నీ దూతలు నేను ఎత్తుకుంటాయని బైబిల్లో రాయబడి ఉంది కదా. నీ దుంకు, దూతలు వచ్చి ఎత్తుకుంటాయని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? దేవుడు నా యుద్ధ నుండి అది గ్రహింపు మనలో రావాలి. అది గ్రహింపు అనేది మనలో రావాలి. సాతాను నాలో లేడండి, నేను పరిశుద్ధురాల్లోను, నేను పరిశుద్ధుణ్ణి, ఇవన్నీ భ్రమ. ఇదంతా భ్రమ. దుష్టుడు వారిని భ్రమపరుస్తున్నాడు. మనం యేసు ప్రభువులంత వ్యక్తి దేవుడికి అపవాది తీసుకువెళ్ళిందంటే మనం ఏ పాటి వాళ్ళము? మనలో ఏం రాకూడదు? గర్వం రాకూడదు. అన్ని కోణాలకి మూల పాఠం అది. నీకు అన్ని ఆశీర్వాదానికి పాఠం అది. మనలో వస్తే ఖచ్చితంగా ఆ మనిషి పతలానికే. కనుక దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు కదా, మనలను భ్రమపరిచే వాటి నుండి మీరు దూరముగా ఉండండి. అందుకని కీర్తన గ్రంథాన్ని అంత చక్కగా రాశాడు ఆయన. కీర్తన గ్రంథం 1వ అధ్యాయాన్ని అంత చక్కగా రాశాడు తెలుసా దేవుడు. 1వ వచనం కానించి 4-5 వచనాల దగ్గర మనం చదివినప్పుడు మనకు అందరికీ తెలిసిన మాటలు అవి. ఎంత చక్కగా రాశాడో దేవుడు తెలుసది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. హల్లెలూయా. ఏమాటంట? దుష్టుల ఆలోచన. దుష్టుడు నీకు ఆలోచన కలగజేస్తాడు. ఏమని? ఇవాళ ప్రార్థనకి వెళ్ళకుంటే ఏమైద్దిలే. దుష్టుని ఆలోచనది. ఈ వచ్చే వారం వెళ్ళవచ్చులే మనము. ఈరోజు మనము పనికి వెళ్ళకపోతే మన జీతం కట్ అయిపోద్దిలే. వచ్చే వారం మనము ఆయనకి ఏదో ఒక ఆయనకి బతులాడుకొని సెలవు అప్పుడు మనం ప్రార్థనకి వెళ్దాం. ఎవరి ఆలోచన ఇది? దుష్టుని ఆలోచన. దేవుడు చెప్తున్నాడు సమయమందు. ఇది చూసారా? ఇప్పుడు ఏ ఆలోచనలో ఉంటున్నాను కొంతమంది? ఆలోచించండి, ఏ ఆలోచనలో ఉంటున్నారు? మనము దాన్ని చేసుకుంటూ ఉంటే ఆశీర్వదింపబడతాం. దుష్టుని ఆలోచన చొప్పున నడవక. దుష్టుడు దుర్మార్గాన్ని రేపుతూ ఉంటాడు. దుష్టుడు చెడు ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు. కొంతమంది పురుషులు ఉంటారు దరిద్రులు, కొంతమంది దరిద్రులు. ఎవరిని ఎంచడానికి రైట్స్ లేదు. భర్త ఉండగా మరొకరితో తిరగడం ఎవరి ఆలోచనది? ఎవరి ఆలోచనది? ఒకసారి గమనించండి మీరు. ఆ దరిద్రులకి ఏమైనా స్పెషల్ ఉందని అనుకుంటారేమో. ఆ పురుషుడు ఆయనకి తగినట్టు వాడు కాదంటదో, లేకపోతే ఆ స్త్రీ తనకు తగినట్టు కాదనుకుంటాడో. దుష్ట ఆలోచన. అయ్యో ఇదిగో నా భర్త నాకున్నాడని అర్థము చేసుకుంటే వాడు పారిపోతాడు. ఇదిగో భార్య నాకుంది, నా కోసమే తను తన ఇల్లును, తన తల్లిదండ్రులు తనను 20 సంవత్సరాలు పెంచి పెద్దగా చేసి నా కోసమే తనను అప్పగించారనే ఆ జ్ఞానం ఆ దరిద్రుడు అంతే కదా. దుష్టుడు కలగ చేసేది అది. ఇది ఎప్పుడైతే అది ఆ వ్యక్తిలో నుండి దూరం అయిపోతూ ఉంటుందో, ఆ ఇంటికి గొప్ప ఆశ. హల్లెలూయా.